Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఇన్ని రోజులు ఎన్నికలు ప్రచారాలతో బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి తిరిగి సచివాలయంలో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పాలనా పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన సంబంధిత అధికారులతో చర్చించారు. అలాగే రవాణా, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ పైనే అధికారులతో చర్చలు జరుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీవీ9 ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభాకర్, నిన్న సీఎం ఒక సమీక్ష చేశారు, మళ్ళీ ఇవాళ కూడా చాలా సమీక్షలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాల్టి మీటింగ్ మినిట్స్ ఏంటి? ఆఫ్టర్ ఎలక్షన్ బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ అనుకోవచ్చు. నిన్న సచివాలయానికి వచ్చిన సీఎం నిన్న రివ్యూలు కండక్ట్ చేశారు, రైతు రుణమాఫీకి సంబంధించి, అట్లాగే మిగతా అగ్రికల్చర్ అండ్ సివిల్ సప్లైస్ ఇష్యూకి సంబంధించి. ఈరోజు కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్న తర్వాత నగరంలో వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్న నేపథ్యంలో వర్షాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వర్షాలకు సంబంధించిన పరిస్థితులపై ఆరా తీశారు. దాంతోపాటుగా ఆదాయ మార్గాలపై సీఎం దృష్టి పెట్టారు. ఈరోజు రివ్యూలో ఇవి ముఖ్యమైన అంశాలుగా తీసుకున్నారు. సో ఈ రివ్యూని, ఈ సమీక్షా సమావేశాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. మైన్స్ అండ్ జియాలజీ, అట్లాగే ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్సైజ్, ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్, ఈ 4, అట్లాగే కమర్షియల్ ట్యాక్స్, ఈ వీటిపైన ప్రధానంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు సమీక్షా సమావేశం చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి మనం ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అనే అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో మంత్రులు పొంగిలేటితో పాటుగా అట్లాగే జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. సో రెవెన్యూ శాఖ మంత్రి అట్లాగే ఎక్సైజ్ శాఖ మంత్రి ఈ రివ్యూలో పాల్గొన్నారు. మెయిన్గా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్లో ఇప్పటికే కొంతమేర ధరలు పెంచాలనే ఆలోచన ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన అంశాలను కూడా పరిశీలించున్నారు. ఆర్టీసీకి సంబంధించిన భారం, అట్లాగే ఎంత నష్టం ఉంది, ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఇస్తున్న నేపథ్యంలో సో దాని నుంచి వచ్చే నష్టాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలి అనే అంశాన్ని కూడా విశ్లేషిస్తున్నారు, సమీక్షిస్తున్నారు. దాంతోపాటుగా కమర్షియల్ ట్యాక్స్ నుంచి ఎంత ఆదాయం వస్తుంది, ఇంకా మనం ఎంత సమకూర్చుకోవచ్చు అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. సో మొత్తం మీదుగా అయితే ఆదాయ మార్గాలపై సీఎం సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. గతంలో చెప్పారు, రాష్ట్రం చాలా లోటు బడ్జెట్లో ఉంది, చాలా సంక్షేమ పథకాలకు నిధులు సరిపోని పరిస్థితి కూడా ఉంటుంది. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఆ పరిస్థితి నుంచి ఎట్లా బయటకు రావాలి అనే దానిపై పూర్తి స్థాయిలో సీఎం సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. గత 2 రోజులుగా కూడా ఈ మొత్తం దాదాపుగా ఒక 1.5 మంత్ మారథాన్ క్యాంపెయిన్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు సెక్రటేరియట్ సీఎం వచ్చారు. సీఎం వచ్చిన వెంబటే సమీక్షలు నిర్వహిస్తున్నారు, సమీక్షా సమావేశాలు స్టార్ట్ చేశారు. మార్నింగ్ అంతా కూడా సీఎం క్యాంప్ ఆఫీస్లో నాయకులను కానీ లేకపోతే ఉద్యోగ సంఘాలను కానీ కలుస్తున్నప్పటికీ కూడా ఈవినింగ్ టైం అంతా కూడా ఒక మారథాన్ రివ్యూస్ని అయితే కండక్ట్ చేసినట్టుగా చెప్పాలి. ఎందుకంటే నిన్న 10 గంటల వరకు రివ్యూ నిర్వహించారు. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ అదే టైం అవకాశం ఉంటుంది. రేపు ఎల్లుండి కూడా చాలా కీలకమైన రివ్యూలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ పైన సీఎం మొదటి నుంచి కూడా చాలా ఫోకస్డ్గా ఉన్నారు. ఎక్కడ కూడా పవర్ కట్స్ ఉండొద్దు అనేది చెప్తున్నారు. చాలా హై డిమాండ్, హై ప్రయారిటీ అంశంగా ఎలక్ట్రిసిటీని తీసుకుంటున్న నేపథ్యంలో సో రేపు కానీ ఎల్లుండి కానీ ఎలక్ట్రిసిటీ పైన కూడా లాంగ్ మారథాన్ రివ్యూ ఉండనుంది. రైట్ ప్రభాకర్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.